రకాలుగా చేసి ఇట్లు నాపించే కార్యక్రమం చేశారు. ఇది హేయమైన పని, దారుణమైన పని. చంద్రబాబు నాయుడు నేను నమ్మని ఎప్పుడు అంటూ ఉంటాం. రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ఇంక డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ఏదైతే అవ్వాతాతల మరి కొడుకులు ఉన్నారో, అమ్మాయిలు ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మనమే వాళ్ళని చూసి బాధపడుతూ ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట. ఇప్పటికైనా ఇలాంటివి మానుకోకపోతే ఇన్ని ప్రజలు ఇంకా ఇప్పటికే అయిపోయావు, నువ్వు ఇంకా దారుణంగా అయిపోతావు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటున్నారు. ప్రజలు కూడా 175 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ అందించే పథకాలకి, ఈ పథకాల్లో పెన్షన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, తెలుగుదేశం వాళ్ళు కూడా మెజారిటీ ఉన్నారు ఇందులో, జనసేన వాళ్ళు ఉన్నారు ఇందులో, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది అందరిది. ఇది ఏదో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకునేది కాదు ఇది. కానీ ఇటువంటి దుర్మార్గమైన పని మరి తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు, వాళ్ళ రైతులు కూడా బాధపడుతున్నారు. ఇటువంటి వాడు మనకు అవసరమా అని అంటున్నారు. ఇటువంటి దుర్మార్గమైన పనులు చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ